హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ హరికృష్ణ. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వచ్చేసి మనకి చిల్డ్రన్స్కి చాలా మందికి కోల్డ్ అవుతుంటుంది, దగ్గు లాంటి అలాంటివి వస్తుంటాయి కదా. సో వాటికి మనకి యూజ్ చేసుకున్నది ఏంటది, మనకి నెప్లోజర్ అంటారు. ఇది మనకి దీన్ని కంప్లీట్గా అనేది రివ్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ టైంలో యూజ్ చేసుకోవాలి, ఎన్నిసార్లు యూజ్ చేసుకోవాలి, ఇది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మనకి మెయిన్గా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, సో మీకు సర్వీస్ అనేది ఎలా ఉంటుంది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లాస్ట్ టైం చూస్తేనే కంప్లీట్గా మీకు దీని గురించి తెలుస్తుంది అన్నమాట. సో మనకి ఏంటంటే నేను చాలాసార్లు ఒకసారి వన్ టైం యూజ్ చేసిన తర్వాత మాకు పక్కన పెడతారు, తర్వాత మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి మనకి ఎలా యూజ్ చేసుకున్న తర్వాత మనకి ఏది బాగుంటుందని చెప్పేసి మీకు కంప్లీట్గా రివ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లాస్ట్ టైం చూడండి, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తాను అనుకోండి, కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు అర్థం కాదు. సో మళ్ళీ కామెంట్లు వచ్చేసి అర్థం కాలేదండి, ఈ ప్రాబ్లం వచ్చింది, ఎలా యూజ్ చేసి అలాంటి కామెంట్స్ వస్తున్నాయి. కాబట్టి మీకు లాస్ట్ టైం చూస్తేనే మీకు తెలిసిపోతుంది అన్నట్టు. సో మీకు ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ అవుతాం. సో ఇన్వర్టర్ అనేది ఇలా వస్తుంది. దీనిలో వచ్చేసి మీది ఆన్ ఆఫ్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కంపెనీ అనేది లోగో వస్తుంది, కంపెనీ వస్తుంది. సో ఇది పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ అండి. అంటే వీక్లీలో వన్ టైం యూజ్ చేశారనుకోండి, మీకు మంత్లీ వచ్చేసి ఒక 1 యూనిట్ కన్నా ఎక్కువ రాదు, అంటే ఈక్వల్ టు 35 వాట్స్ అంతే. పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో మనకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ పైప్స్ వస్తుంది. మనకి ఇది 2 మీటర్ పైప్ వస్తుంది. సో ఇది అనేది మనకి ఇక్కడ ఎండ్ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఇక్కడ కొంచెం ప్రెస్ చేస్తాను అనుకోండి, లాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇది అన్నట్టు, ఇందులోనే మనకి లిక్విడ్ వేసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి డాక్టర్స్ అనేది ప్రికాషన్ మనకి ఏది వేసుకోవాలని చెప్పేసి కోల్డ్ సంబంధించింది మనకి ప్రికాషన్ ఇస్తుంటారు కదా. సో వాటర్ అనేది మనకి మిక్స్డ్ కానీ ఇట్లాంటి ఏమైనా లిక్విడ్స్ వస్తాయి, ఇందులో మనం ఫిల్అప్ చేసుకోవాలి. సో ఏంటంటే మీకు లైవ్గా చూడడానికి ఏంటంటే జస్ట్ నేను వాటర్ పోస్తున్నాను, వాటర్ ఎలా పోసుకోవాలని చెప్పేసి కూడా, ఇది కూడా మనకు వాటర్ పోసుకున్నది బోర్ వాటర్ కానీ కొలైన్ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ మాత్రమే పోసుకోవాలి. మనకి ఆర్ఓ ప్యూరిఫైర్ వాటర్ ఉంటుంది కదా, బయట క్యాన్ వాటర్ వేస్తారు, వాటర్ ఫిల్టర్ వాటర్, ఆ వాటర్ అయితే అస్సలకి యూజ్ చేయకూడదు. సో ఇది మన ఇలా ఉంది బ్లూ కలర్, కొంచెం ఇట్లా రౌండ్ చేసేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి లాక్ వస్తుంది, లాక్ కూడా తీసేసుకోవాలి. మనకి ఈ లిక్విడ్స్ లాంటివి ఉన్నాయి కదా, మనకి డాక్టర్ ఫిక్సేషన్ చేసేది, అది మాత్రం ఇందులో మనకి పోసుకోవాలి. సో నేను ఏంటంటే మీకు వాటర్ పోసి మీకు లైవ్గా చూపిస్తున్నాను, కొంచెం పోస్తున్నాను చూడండి. లాక్ ఉంది కదా, జస్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఇట్లా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసేందంటే సెట్ కాదు, ఇలా ఇన్సర్ట్ చేసేస్తే మనకు లాక్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే జస్ట్ మనకి కొంచెం ప్రెస్ చేయాలి, లాక్ ఇట్లా సౌండ్ వచ్చింది కదా, ఇలా ప్రెస్ అవుతుంది అన్నట్టు. ఇందులో కూడా జస్ట్ ఇక్కడ మనకి లాక్ వస్తుంది ఓపెన్. ఇలా యూజ్ చేశారనుకోండి, మన హెయిర్ అనేది ఎక్కువ మనకి చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ అయిపోయింది అనుకోండి, సో మనకి అయితే ప్రాబ్లం అవుతుంది కదా, జస్ట్ హెయిర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇట్లా అడ్జస్ట్మెంట్ అన్నట్టు ఇది. సో ఏంటంటే మనకి ఇది చిల్డ్రన్స్కి, మనకి చిన్న పిల్లలు కానీ ఒక 2 years బేబీస్ కానీ ఏంటంటే చిన్న మాస్క్ వచ్చింది. సో మనకి కొంచెం పెద్దవాళ్ళకి కానీ 5 years అండ్ 10 years అలా బిలో వాళ్ళకైతేనేమో ఇలా పెద్ద మనకి మాస్క్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇలా ఇచ్చేసారు, ఇది ఇన్సైడ్ కదా, ఇది ఎగ్జిట్ వచ్చేసిన తర్వాత కింద హప్ ఉంటుంది కదా, డౌన్లో వచ్చేసి ఇక్కడ కొంచెం లాక్ చేయాలి, కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. మాస్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఇది లాక్ అయిపోతుంది. జస్ట్ ఎందుకంటే హెడ్ వాళ్ళకి చిన్నపిల్లలు కానీ ఇట్లా మనకి హెడ్కి పెట్టేసేసారు అనుకోండి, ఈజీగా మనకి లాక్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఏం చేసిన తర్వాత మనకి ఆన్ చేసాను చూడండి, ఇలా వచ్చింది కదా. చిల్డ్రన్స్కి ఏదైనా ఇంకా చిన్న మాస్క్ సరిపోతుంది. ఏదో ఎబోవ్ మనకు 5 years బేబీస్ కానీ 5 years ఎబోవ్ మళ్ళీ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఈ పెద్ద మాస్క్ అనేది యూజ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా మనకి ఇన్సర్ట్ చేసి ఇస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. జస్ట్ హాఫ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకోటి ఫిల్టర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి సర్వీస్ అన్నట్టు. అంటే మనకి ఇప్పుడు మీకు రెగ్యులర్గా యూజ్ చేశారనుకోండి, మనకి మెయిన్గా ఇక్కడ నుంచి ఇన్ని మనకి సక్షన్ వెళ్ళిపోతుంది, అంటే వాటర్ హెయిర్ అనేది ఇన్సైడ్ నుంచే తీసేసుకుంటుంది. సో మనకి ఇక్కడ చిన్న మనకి డస్ట్ కానీ ఏమైనా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇలా డస్ట్ కనిపిస్తుంది కదా, ఇది మనకి లాక్ అయిపోతుంది. అంటే ఎక్కువ మనకి డస్ట్ అయిపోతే ఫిల్టర్ అనేది జామ్ అయిపోతుంది. సో ఇది తీసేసుకున్న తర్వాత మనకి బాక్సింగ్లో ఏంటంటే ఎక్స్ట్రా మనకి వస్తాయి, ఒక 5 pieces వస్తాయి. ఇది తీసేసుకొని మనకి ఇందులో ఇన్సర్ట్ చేసేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు ఇది అనుకోండి, జస్ట్ ఇక్కడ మనకి తీసేసిన తర్వాత లాక్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రెస్ చేశాను అనుకోండి, లాక్ అయిపోతుంది. ఇది అనేది కంప్లీట్గా రివ్యూ అండి.
ఇలా వస్తుంది ప్రోడక్ట్ అయితే ఇలా వస్తుంది. మీకు దీనికి మెయింటెనెన్స్ ఎలా అంటే రెగ్యులర్గా మీకు యూజ్ చేసుకొని కొంచెం ఉంటే పర్లేదు, ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ప్రతి ఇంటికి అయితే అవసరం ఉంది. చిన్నపిల్లలకి ఏంటంటే చాలా ఇప్పుడు వింటర్ సీజన్ ఏంటంటే చాలా ఇప్పుడు కోల్డ్ కానీ దగ్గు అలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఇది పెట్టేశారనుకోండి జస్ట్ ఇక్కడ ఒక 2 డేస్లోనే కంప్లీట్గా మనకి ఈ ప్రాబ్లం అనేది రిసాల్వ్ అయిపోతుంది. ఇది ఏంటంటే మనకి ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేసుకోవాలి. కోల్డ్ అయిపోయింది అనుకోండి, డైలీ అనేది ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి. ఎక్కువసార్లు యూజ్ చేసుకున్నా సరే ప్రాబ్లం వస్తుంది. 2 టైమ్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి. మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ వచ్చినా సరే, దీని గురించి ఎలా యూజ్ చేసుకున్న డౌట్స్ ఏమైనా సరే కామెంట్లో అయితే మీకు పిన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి అనేది నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ఇట్లాంటి మోర్ కంటెంట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.